హలో ఎవ్రీవన్. మనలాంటి సినిమా పిచ్చోళ్ళకి ఇయర్ ఎండింగ్లో వచ్చే ఫస్ట్ థాట్ ఏముంటుందండి? నెక్స్ట్ ఇయర్ ఏమేమి సినిమాలు రాబోతున్నాయో అనే కదా. మేమండి మీ వైరల్ పకోడీ వాళ్ళం మళ్ళీ వచ్చేసాం కొత్త వీడియోతో. ఇవాళ 2017లో మనల్ని ఎంటర్టైన్ చేయబోయే సినిమాల గురించి మాట్లాడేసుకుందాం. నంబర్ 10, కాటమరాయుడు. అసలు పవర్ స్టార్ అంటేనే సినిమాకి పిచ్చ క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటిది అత్తారింటికి దారేదిలో మన పవన్ కళ్యాణ్ పాడిన హిట్ సాంగ్లో నుంచి ఈ మూవీకి టైటిల్ పెట్టారు అన్న న్యూస్ ఇంకా క్రేజ్ని డబుల్ చేసింది. పవన్ శృతి హాసన్, పవన్ డాలీ రెండు హిట్ కాంబినేషన్సే కాబట్టి హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి. నంబర్ 9, నేను లోకల్. నానికి 2016లో ఒక రేంజ్లో టైం నడిచింది. వరుస హిట్స్తో పీక్ ఫామ్లో ఉన్నాడు. అలాంటి ఫామ్లో ఉన్నప్పుడు ఇంకా ఫుల్ లెంత్ మాస్ రోల్ పడితే ఇమాజిన్ చేసుకోండి. రిలీజ్ చేసిన ఒక టీజర్లో నాని ఇంకా కీర్తి సురేష్ ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. నంబర్ 8, ఓం నమో వెంకటేశాయ. మనం సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ పిచ్చ ఫామ్లో ఉన్నాడు మన కింగ్ నాగార్జున. రాఘవేంద్రరావు ఇంకా నాగ్ చేస్తున్న 4th డివోషనల్ మూవీ ఇది. ముందొచ్చిన 3 సినిమాలు ఏ రేంజ్ క్లాసిక్స్ అంటే చాలామంది DVD ఇంకా బ్లూరే కలెక్షన్స్లో ఇవి పక్కా ఉంటాయి. అనుష్క కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది ఫస్ట్ లుక్లో. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. నంబర్ 7, గురు. తమిళ్ ఇంకా హిందీలో ఈ సినిమా చాలా పెద్ద హిట్. బాక్సింగ్ కోచ్గా రఫ్ అండ్ టఫ్ లుక్లో వెంకీ, ఆల్రెడీ స్టూడెంట్ రోల్లో ఫుల్ మార్క్స్ కొట్టేసిన రితికా సింగ్. మంచి టీజర్స్ ఇంకా ఫస్ట్ లుక్స్తో ఇంట్రెస్ట్ జనరేట్ చేసేస్తున్నారు. నంబర్ 6, డీజే. టైటిలే పిచ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మెగా ఫ్యామిలీతో ముందు తీసిన 2 సినిమాలు అలాంటి హిట్స్ కాదు. అసలు ఇప్పటిదాకా బన్నీతో ఈయన మూవీ ఎందుకు తీయలేదు అని చాలామందే అనుకుంటున్నారు. దీంతో పాటు అల్లు అర్జున్, దిల్ రాజు, డిఎస్పి ఫుల్ ఆన్ రాకింగ్ కాంబో. సరైనోడు లాంటి మాస్ మూవీ తర్వాత మంచి టైమింగ్ ఉన్న రోల్లో బన్నీని చూడాలని వెయిటింగ్ అందరూ. నంబర్ 5, సంభవామి. ఏఆర్ మురుగదాస్ గారి స్టోరీస్లోనే ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్కి మన మహేష్ యాడ్ అయితే ఇంకేమన్నా ఉందా? ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఎస్జే సూర్య గారు విలన్ అంట. హీరో క్యారెక్టర్ ఒక సీక్రెట్ ఏజెంట్ అని టాక్. హాలీవుడ్ హీరోలాగా ఉండే మన మహేష్ బాబుని జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్లో చూడాలి అన్న చాలామంది కళ ఈ సినిమాతో నెరవేరబోతుందేమో చూద్దాం. నంబర్ 4, పవన్ కళ్యాణ్ ఇంకా త్రివిక్రమ్ అన్నేమ్డ్ మూవీ. త్రివిక్రమ్ అంటేనే ఒక మ్యాజిక్, పవన్ అంటే ఒక క్రేజ్. ఇంకా రెండు కలిస్తే రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఆల్రెడీ జల్సా, అత్తారింటికి దారేది అప్పుడు చూసేసాం. వీళ్ళ కాంబినేషన్ కోసం ఒక ఫ్యాన్స్ ఏంటి, ఇండస్ట్రీ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ జనరేషన్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్ ఇది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ దీనికి మ్యూజిక్ ఇస్తున్నారంట. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఈ మ్యాజికల్ కాంబినేషన్ ఈసారి ఏం చేయబోతుందో. నంబర్ 3, గౌతమిపుత్ర శతకర్ణి. చాలా ఇయర్స్ తర్వాత బాలకృష్ణ గారు మళ్ళీ హిస్టారికల్ సినిమా తీస్తున్నారు. అది ఆయన 100th మూవీ అవ్వటం, ఒక ట్రూ స్టోరీ అవ్వటం ఇంకా స్పెషల్. కంచెతో నేషనల్ అవార్డు కొట్టిన మన క్రిష్ గారి దగ్గర నుంచి హై హోప్స్ ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్తో ఆ హోప్స్ ఇంకా పీక్స్కి వెళ్ళిపోయాయి. ఇంకా స్క్రీన్ మీదే చూడాలి బాలయ్య డైలాగ్ డెలివరీలోని పవర్, క్రిష్ మూవీ మేకింగ్లోని ఇంటెన్సిటీ ఏ రేంజ్లో ఉంటుందో. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. నంబర్ 2, ఖైదీ నంబర్ 150. చిరంజీవి గారిని హీరోలాగా స్క్రీన్ మీద చూసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. ఈ 10 yearsలో ఆయన ఫ్యామిలీ వాళ్ళు, బయట వాళ్ళు చాలామంది ఆయన స్టైల్ని, డాన్స్ని, స్టామినాని చూసి ఇన్స్పైర్ అయ్యి హీరోలు అయ్యారు. అలాంటి ఆయన మళ్ళీ హీరోలాగా 150th ఫిల్మ్ కోసం రీఎంట్రీ ఇస్తున్నారంటేనే అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నంబర్ 1 ఏంటో చూసే ముందు ఒక చిన్న విషయం అండోయ్.
తెలుగులో ఈ లిస్ట్ ఓకే కానీ డబ్బింగ్ అయ్యి వచ్చే మూవీస్ పెట్టలేదేంటి అని ఈ పాటికి చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసమే కొన్ని స్పెషల్ మెన్షన్స్. ద మోస్ట్ అవైటెడ్ నంబర్ 1, బాహుబలి 2. వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అన్న క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడానికి మన స్టేట్, మన కంట్రీ, ఆల్మోస్ట్ మన ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. ఈ సినిమా రేంజ్ అలాంటిది. పార్ట్ 2లో ఇంకా స్టోరీ ఏమవుతుందో, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో అనుష్క ఎంత కుమ్మేస్తుందో, ఈసారి వార్ సీక్వెన్సెస్ ఎంత అమేజింగ్గా షూట్ చేస్తారో అని జనాలు పెట్టుకుంటున్న డిస్కషన్స్ అంతా ఇంత కాదు. ఆల్మోస్ట్ 2015 నుంచి వెయిట్ చేస్తున్నాం. రాజమౌళి గారు ఇక మా వల్ల కాదండి, ప్లీజ్ తొందరగా రిలీజ్ చేసేయండి. ఇవి కాకుండా ఇంకా డిస్కషన్ స్టేజెస్లోనే ఎన్నో సినిమాలు ఉన్నాయి. లెట్స్ ఆల్ హోప్ 2017 వుడ్ బి అ బ్లాక్ బస్టర్ ఇయర్ ఫర్ ఆల్ అవర్ ఫేవరెట్ యాక్టర్స్. అండ్ మనందరికీ కూడా మంచి కిక్ ఇవ్వాలి 2017 అని కోరుకుంటూ టాడా. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా నాయనా? అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.